ఫ్రెండ్స్ నమస్తే. ఆ, మనం ఇప్పుడు అబ్స్ట్రాక్స్లో ఆర్డర్స్ విండో గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ నేను వాచ్ లిస్ట్లో టాటా మోటార్స్ స్టాక్ని యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. నేను మీకు ఇక్కడ ఆర్డర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆర్డర్ విండో గురించి టాటా మోటార్స్ పైన క్లిక్ చేయగానే మనకు అబ్స్ట్రాక్స్ యాప్లో ఇట్లా వస్తుంది. కింద చూడండి, బై సెల్ ఉంది. ఇక్కడ మనం బై పైన క్లిక్ చేస్తున్నాము. గ్రీన్ కలర్లో బటన్లో బై ఉంది కదా, బై పైన క్లిక్ చేయగానే మీకు ఆర్డర్ విండో వస్తుంది. ఆర్డర్స్లో 3 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయండి. పైన చూడండి, టాటా మోటార్స్ ఎన్ఎస్సి బిఎస్సి, అంటే మీరు ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో కొనవచ్చు, బిఎస్సి ఎక్స్చేంజ్లో కొనవచ్చు. ఓకేనా, మనం ఎన్ఎస్సిలో బై చేస్తున్నాము. ఇక్కడ చూడండి, బిఎస్సిలో పెడితే బిఎస్సిలో 1084.90 ఉంది, అంటే ఇప్పుడు మార్కెట్ క్లోజ్ ఉంది. ఎన్ఎస్సిలో 1085.15 ఉంది, లిటిల్ బిట్ వేరియేషన్ ఉంది ప్రైస్లో. 1085.15లో బై చేస్తే ఎన్ఎస్సిలో, 1084.90లో బై చేస్తే బిఎస్సిలో. మ్యాక్సిమం అందరు ఎన్ఎస్సిలో ట్రేడ్ చేస్తారు ఎక్కువ. సో కింద చూడండి, రెగ్యులర్ ఆర్డర్, జీటీటీ ఆర్డర్ అండ్ ఎంటీఎఫ్ ఆర్డర్. ఇక్కడ రెగ్యులర్, ఇది జీటీటీ అండ్ దిస్ ఈజ్ ఎంటీఎఫ్. ఒక్కొక్క దాని గురించి మనము షార్ట్గా చూసేద్దాం. రెగ్యులర్ ఆర్డర్స్లో కింద చూడండి, క్వాంటిటీ, అంటే మీరు ఎన్ని స్టాక్స్ బై చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఒక 10 స్టాక్స్ బై చేయాలనుకుంటున్నారు అనుకోండి, బై చేయడం. పక్కన ప్రైస్, అంటే ప్రైస్లో మార్కెట్ అని ఉంది, అంటే మార్కెట్లో ఏ ప్రైస్కి నడుస్తుందో మీరు దీన్ని ఇలాగే ఉంచేస్తే మార్కెట్లో ఏ ప్రైస్కి నడుస్తుందో ఆ ప్రైస్కి ప్లేస్ అయిపోతుంది. ఇక్కడ మీరు 10 క్వాంటిటీ పెట్టారు కనుక మీకు రిక్వైర్డ్ అమౌంట్ చూపిస్తుంది చూడండి కింద. రివ్యూ బై ఆర్డర్ కింద పైన 10,851.50 కావాలి మీకు 10 స్టాక్స్ కొనాలనుకుంటే. ఓకే, సో ఇక్కడ 10 క్వాంటిటీ ఇచ్చినాం కనుక ఈ 10 క్వాంటిటీని మార్కెట్లో బై చేస్తే 10,851 రూపాయలు 50 పైసలు కావాలి. అలా కాకుండా నేను లిమిట్లో బై చేయాలనుకుంటున్నాను. లిమిట్ అంటే లిమిట్ ప్రైస్ నేను సపోజు ప్రజెంట్ 1084.90 నడుస్తుంది, నాకు అలా కాదు 1050 వచ్చినప్పుడు బై చేయాలనుకోండి. ఓకేనా, 1050 లేదా 1075 లిమిట్ ప్రైస్. అంటే మనకు ఏ ప్రైస్లో కావాలనుకుంటే ఆ ప్రైస్కి బై చేయడానికి లిమిట్ ఆప్షన్ని యూజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ రిక్వైర్డ్ అమౌంట్ కూడా మారిపోయింది చూడండి, 10,750కి మారింది. ఓకేనా, సో మార్కెట్ ఆర్డర్ అంటే అది, లిమిట్ ఆర్డర్ అంటే మనకు ఏ ప్రైస్ కావాలనుకుంటే ఆ ప్రైస్లో పెట్టవచ్చు. అంటే ఆ ప్రైస్కి కనుక స్టాక్ వచ్చినట్టయితే మన ఆర్డర్ ట్రిగ్గర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మార్కెట్ అయిపోయింది, లిమిట్ అయిపోయింది. ఎస్ఎల్ లిమిట్ అంటే మనం బై చేసేటప్పుడే ఎంతకు బై చేయొచ్చు, ఒకవేళ మనం ఎంత రిస్క్ బేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే డెలివరీ, ఇంట్రాడే అని ఉన్నాయి కదా. డెలివరీ అని అంటే మీరు ఈరోజు బై చేసి తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ తర్వాత ఇంకెప్పుడైనా సెల్ చేయాలనుకుంటే డెలివరీలో వేయాలి. లేదు ఇంట్రాడే అని ఉందనుకోండి. ఇంట్రాడే అంటే ఏంటంటే ఈరోజు 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు బై చేసినట్లయితే 3:20 లోపు క్లోజ్ చేయాలి కంపల్సరీ. ఇంట్రాడే కనుక తీసుకుంటే ఇంట్రాడే అన్నా ఎంఐఎస్ అన్నా ఓకే మీనింగ్ అన్నమాట. ఇంట్రాడేనే ఎంఐఎస్ అని కూడా అంటారు, డెలివరీని సిఎన్సి అని కూడా అంటారు. ఓకేనా, సో ఇక్కడ డెలివరీలో ఎస్ఎల్ లిమిట్ అంటే నేను ట్రిగ్గర్ ప్రైస్ 1050కి బై చేయాలనుకుంటున్నా. ఓకే, అండ్ దెన్ నేను 1075కి బై చేస్తున్నా. ఒకవేళ నేను 25 రూపీస్ రిస్క్ చేయదలుచుకుంటున్నా ఈ స్టాక్ పైన. సో అప్పుడు నేనేం చేస్తానంటే 1050 ఎస్ఎల్ పెడతాను నేను. అంటే ఇక్కడ చూడండి, 10 స్టాక్స్ 1075కి బై చేస్తున్నా, ఎస్ఎల్ లిమిట్ అన్నమాట. ఒకవేళ 1075కి బై అయిన తర్వాత
నా స్టాప్ లాస్ ఏంటంటే 1050 అన్నమాట. 25 రూపీస్ నేను మార్కెట్కి ఎస్ఎల్ రూపంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు లెక్క. ఓకేనా? మనం ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఎస్ఎల్ పెట్టుకోవడానికి ఎస్ఎల్ లిమిట్ అనేది యూజ్ అవుతుంది. అలా కాకుండా ఎస్ఎల్ మార్కెట్ అంటే మార్కెట్లో ఏ ప్రైస్ నడుస్తుందో ఆ ప్రైస్కి బై ఆర్డర్ ప్లేస్ అవుతుంది. అంటే ఇక్కడ సపోజ్ 1085.15 నడుస్తుంది కాబట్టి 1085.15కి 10 స్టాక్స్ ఆర్డర్ ప్లేస్ అవుతాయి. కానీ స్టాప్ లాస్ ఇక్కడ మీరు ఎంత పెట్టుకుంటే అంత వచ్చేస్తుంది అన్నమాట. ఎస్ఎల్ లిమిట్కి ఎస్ఎల్ మార్కెట్కి తేడా ఏంటి? ఎస్ఎల్ లిమిట్లోనేమో మీరు బై ప్రైస్ లిమిట్ ఇచ్చుకోవచ్చు, స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఎస్ఎల్ మార్కెట్లో ఏమో బై ప్రైస్ మార్కెట్ ప్రైస్లో బై అవుతుంది. ఎస్ఎల్ మీన్స్ స్టాప్ లాస్ అనమాట. స్టాప్ లాస్ మనం ఏదైతే ఇస్తున్నామో అది స్టాప్ లాస్ అవుతుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఆర్డర్ విండో ఇన్ రెగ్యులర్ ఆర్డర్స్ అండి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే జీటీటీ అంటే గుడ్ టిల్ ట్రిగర్. జీటీటీ ఆర్డర్ అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటంటే గుడ్ టిల్ ట్రిగర్ అన్నమాట. గుడ్ టిల్ ట్రిగర్ అంటే అది ఆర్డర్ యొక్క వ్యాలిడిటీ చాలా రోజులు ఉంటుందన్నమాట. సపోజ్ మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారు, సపోజ్ టాటా మోటార్స్ 1085 నడుస్తుంది. బై బిలో ప్రైస్ సపోజ్ నేను 800 బిలో వచ్చినప్పుడే కొనమని చెప్తున్నాను. ఇక్కడ స్టాప్ లాస్ టార్గెట్ రెండు ఇచ్చుకోవచ్చండి, ఇంక్లూడింగ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ టార్గెట్ కూడా ఇచ్చుకోవచ్చు. పర్సంటేజ్లో ఇచ్చుకోవచ్చు. ఓకేనా? స్టాప్ లాసు ఒక 10% ఇచ్చిన, ఒక 0.5% ఇచ్చారనుకోండి, 0.5% తీసుకుంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎంత అంటే అంత మీకు నచ్చినంత స్టాప్ లాసు, ట్రైలింగ్ స్టాప్ లాసు, టార్గెట్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇది గుడ్ టిల్ ట్రిగర్ ఎందుకు వాడాలి? మరి నార్మల్ ఆర్డర్సే వాడచ్చు కదా అంటే, నార్మల్ ఆర్డర్స్ మనం కనుక ప్లేస్ చేసినట్లయితే నార్మల్ ఆర్డర్ ఏంటంటే మార్కెట్ అవర్స్ అయిపోయేటప్పటికి బ్రోకర్ క్లోజ్ చేస్తాడు. జీటీటీ క్లోజ్ చేయరు. జీటీటీ యొక్క వ్యాలిడిటీ ఆల్మోస్ట్ 1 year ఉంటుంది. ఓకేనా? ఓకే అండి, దిస్ ఈజ్ అబౌట్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి, నేను మళ్ళీ మీకు చెప్తాను. ఎంటీఎఫ్ ఏంటంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అండి. ఒక్కొక్క కంపెనీ స్టాక్స్ వాళ్ళని బట్టి ట్రేడర్ అంటే బ్రోకర్ మనకు మార్జిన్ ఇస్తారు. సపోజ్ మన దగ్గర 5000 రూపీస్ ఉంటే మనం 25,000 రూపీస్ వర్త్ చేసే స్టాక్స్ కొనొచ్చు. ఇది స్టాక్ టు స్టాక్ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది, బ్రోకర్ను బట్టి ఉంటుందన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను టాటా మోటార్ స్టాక్స్ ఎంత నడుస్తుంది? 1085 ఉంది. సపోజ్ నేను ఇక్కడ ఒక 100 స్టాక్స్ కొనాలనుకుంటున్నాను అనుకోండి. యాక్చువల్గా 100 స్టాక్స్ అంటే ఎంత అవుతుంది? 100 స్టాక్స్ అంటే ఆల్మోస్ట్ 1,85,8,500 కావాలండి మనకు. అవునా? 1,08,500 రూపీస్ కావాలి రఫ్గా. కానీ ఎంటీఎఫ్లో తీసుకుంటున్నాం కనుక మనకు ఓన్లీ 27,128 రూపీసే కలెక్ట్ చేస్తారు మన దగ్గర నుంచి బ్రోకరు. రిమైనింగ్ అమౌంట్ ఏంటంటే మనకి ఇక్కడ ఎంటీఎఫ్ కింద ఎంత సేవ్ చేస్తున్నాం కింద చూడండి, 81,386 రూపీస్ 0.25 సేవ్ చేస్తాను. ఇది ఎవరు పే చేస్తారు? బ్రోకర్ పే చేస్తారు మన తరపున. కాకపోతే దీనికి వాళ్ళు మనకు డైలీ వైజు ఛార్జ్ చేస్తారు. దానికి ఒక రిక్వైర్డ్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ తర్వాత వాళ్ళు క్లోజ్ చేయమని చెప్తారు, ఇంట్రెస్ట్ పే చేయమని చెప్తారు. ఓకేనా? అది ఎంటీఎఫ్ గురించి మనం డీటెయిల్గా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ ఆర్డర్ విండో గురించి చెప్తున్నాం కాబట్టి ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం. ఎంటీఎఫ్లో ఇట్లా ఆర్డర్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఏమేమి చూసాము? రెగ్యులర్ ఆర్డర్, జీటీటీ ఆర్డర్, ఎంటీఎఫ్ ఆర్డర్ చూసాము. ఈచ్ దాంట్లో మార్కెట్ ఆర్డరు, లిమిట్ ఆర్డరు, ఎస్ఎల్ లిమిట్, ఎస్ఎల్ మార్కెట్ అని 4 టైప్స్ ఉంటాయండి ఆర్డర్స్.
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్డర్ విండో ఇన్ ఆఫ్ స్టాక్స్ అండి. థ్యాంక్ యూ.